హాయ్ వ్యూవర్స్, ఇది చాలా ముఖ్యమైన వీడియో. అందుకే నేను క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ని ఇస్తున్నా. ముందుగా తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలని కాలేజీలో చేర్పించినా స్కూల్లో చేర్పించినా వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా, చదువు పరంగా ఏదైనా ఇబ్బంది ఉందా, చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అడిగి కనుక్కున్నప్పుడు మీ బిడ్డలకి అనుకూలంగా ఉండేలాగా అయితే అర్థమయ్యేలా చెప్పండి. లేదన్నప్పుడు కాలేజ్ స్టాఫ్తోనో లేదా స్కూల్ స్టాఫ్తోనో మాట్లాడి దాని సమస్య పరిష్కారం తీసుకురండి. అంతే తప్ప సర్దుకుపోయిద్దులే, కొనాలైతే అలవాటైద్దులే, ఏం కాదులే ఇలా కనుక చెప్తూ పోతే ఈ హేమశ్రీల మరో మరణం చూడాల్సి వస్తుంది. ఇటువంటి గతంలో చాలా ఉన్నాయి, మరల రిపీట్ అవుతూ ఉన్నాయి. నెల్లూరులో అన్నమయ్య సర్కున్నటువంటి ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి పేరు హేమశ్రీ. వీళ్ళది వచ్చేసి తిరుపతి జిల్లా సచ్చివేడి మండలం రాచపాలెం. నాన్నగారి పేరు వచ్చేసి తిరుమలయ్య, అమ్మ పేరు వచ్చేసి వేదవతి. ఆల్రెడీ వాళ్ళకి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అమ్మాయి చెప్తుంది ఏమని, సెక్షన్ మార్చమని చెప్పండి అమ్మా స్కూల్ యాజమాన్యం. అంటే ఆల్రెడీ అమ్మాయి అడిగింది. ఎందుకు స్కూల్ కాలేజీలు ఎలా ఉంటాయంటే స్కూల్స్లో కూడా, బట్ కాలేజీకి విషయానికి వద్దాం. ఏ సెక్షన్ అంతే, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఇలా ఉంటాయి ఇంటర్మీడియట్ సంబంధించి. టాపర్లు, బాగా చదివేవాళ్ళు, ఫ్యాకల్టీ వేగంగా చెప్తున్నా అర్థం చేసుకునే వాళ్ళని ఏ సెక్షన్లో అన్నట్టు ఉంచుతారు. బి సెక్షన్ అన్నప్పుడు ఓకే మరీ అంత ఫాస్ట్ ఏం కాదు కానీ ఓకే పర్లేదు దూసుకుపోవచ్చు అన్నట్టుగా ఉన్న వాళ్ళని బీలో. సి సెక్షన్ అన్నప్పుడు చదువు చెప్తారు, స్టాండర్డ్స్ తగ్గట్టుగా చెప్తారు, బట్ స్లోగా నెమ్మదిగా చెప్తారు. ఏ వాళ్ళకి ఒక రోజులో చెప్పేవి బి వాళ్ళకి 1.5 డేలో చెప్తే సి వాళ్ళకి 2 డేస్లో చెప్తారు. అంతే, ఇది డిఫరెన్స్. మార్కులు కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఆల్మోస్ట్ అన్నీ ఇంకా అలాగే ఉంటాయి. మొత్తం మిషన్స్ టైప్ అనుకోండి. అలా ఈ అమ్మాయిని ఒక సెక్షన్లో వేశారు. వాళ్ళ అమ్మలు చెప్పింది, మేనేజ్మెంట్ చెప్పింది, మేనేజ్మెంట్ వచ్చేసి మేము చూసుకుంటామని అన్నారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే సరేనమ్మా రేపు ఆదివారం కానీ వచ్చి సోమవారం కానీ వచ్చి మాట్లాడతాంలే అమ్మా అని చెప్పి అన్నారు. బాగా ఇబ్బంది అయిపోతున్నది, మీరు రండి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి అన్న. పసిపిల్ల, 16 సంవత్సరాల ఆడపిల్ల, ఊరు కాని ఊరు, హాస్టలు, కాలేజీ తట్టుకోలేకపోయింది పాపం. ఆదివారం రోజు ఉదయం కూడా వాళ్ళ అమ్మలతో మాట్లాడింది. ఇక సాయంత్రం రోజు వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రి పట్టుకెళ్ళాం, త్వరగా రండి అని. ఆసుపత్రి పేరు చెప్పినారు, అక్కడికి వచ్చారు. తెర చూస్తే డెడ్ బాడీ ఇచ్చారు. ఏమైంది ఏందిరా అంటే చనిపోయినది అని చెప్పేసి. ఇంక ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్, ఆ పాప పేరెంట్స్ తాలూకు వాళ్ళు, ఆటోమేటిక్ విద్యా సంఘాల వాళ్ళు, ఆసుపత్రి దగ్గర ఉంటే వాళ్ళు, రిమైనింగ్ వాళ్ళు అంతా కలిపి కాలేజీకి వెళ్ళారు. అక్కడ హాస్టల్లో ఎవరు లేరు, స్టూడెంట్స్ వికెట్ చేపించేశారు. యాజమాన్య ఫోన్లు స్విచ్ ఆఫ్ అని మేనేజ్మెంట్వి. ఏమైంది ఏంటి అన్నప్పుడు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి బాత్రూమ్ అని చెప్పేసి వెళ్ళి అక్కడ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మనకంత ప్రాథమిక సమాచారం. ఈలోపు వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు వీళ్ళు చూసి భయపడి పెద్దగా అరిస్తే అప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఆగమేఘంగా ఆసుపత్రి పట్టుకెళ్ళిపోయారు. ఇది బేసిక్గా మనకున్న సమాచారం. పేరెంట్స్ ఏమంటారు, మా అమ్మాయి మెడ మీద గాయాలు ఉన్నాయి, దెన్ ఉరేసి చంపారు, మా అమ్మాయి ఎందుకు పిరికిది కాదు అంటారు. నేను మరలా చెప్తున్నా, 50-50 ఛాన్సెస్ మాట్లాడుకుందాం. ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలా, పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ కేసు కూడా ఫైల్ చేశారు. మొన్న స్వేచ్ఛన మా యాంకర్ తన విషయంలో ఇదే మాట్లాడుకున్నాం, మెడకు గాయాలేని, సో మేబీ కొట్టి చంపండి, చూరేసి చంపండొచ్చు అని. తర్వాత ఏమని చెప్పినారు, ఎవరు ఏమీ చేయలేదు, తనంతట తానే ఉరేసుకుంది, బట్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ తేడా కొట్టేసి అక్కడ ఘాట్లు పడి ఒత్తుకుపోయిందని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఈ అమ్మాయి విషయంలో అదే ఉండొచ్చు, లేదా మన సుగాలి ప్రీతిని చంపి ఉరి తీసినట్టు ఇక్కడ కూడా ఈ అమ్మాయిని అలా చేసి ఉండొచ్చు. బట్ అంతిమంగా నేను చెప్పేది, కార్పొరేట్ కాలేజీలకైనా నార్మల్ కాలేజీలకైనా స్కూల్స్కైనా అరే దరిద్రులారా, మూర్ఖులారా, మీ దగ్గర చదువుకునే పిల్లలంటే మీ పిల్లలతో సమానం రా. మీ పిల్లల్ని చంపుతారా? మీ పిల్లలు చదవట్లేదని చెప్పేసి వాళ్ళని వేధిస్తారా? ఇంకెన్నాళ్ళరా పిల్లలను వచ్చేసి మనుషుల్లాగా జంతువులాగా ట్రీట్ చేస్తారు. చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ప్రశాంతంగా చదువుకునేలాగా, ఇది కదా చదువు అంటే అని చెప్పేసి ఆనందించేలాగా చదువు చెప్పండి రా దరిద్రులారా. విరక్తి వస్తుందిరా అసలు ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అని. అండ్ పిల్లలకి చెప్తున్నా, పెద్దలకు చెప్తున్నా, మీ పిల్లలు చదువు పరంగా ఇబ్బంది పడుతున్నారంటే ఆ ఇబ్బంది ఏంటో తెలుసుకొని దానికి సొల్యూషన్ వెతకండి తప్ప ఏం కాదులే సెట్ అయ్యింది అని పిచ్చికైతే చేయకండి. హేమశ్రీ విషయంలో న్యాయం జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొని కోరుకుంటూ ఉన్నా.